హాయ్! ఇది మొన్న ఊరెళ్ళిన వీడియో అండి. ఊరెళ్ళిన తర్వాత పెత్తరమాసకి పెద్దలకు పెట్టుకున్నాం మేము. ఆ నెక్స్ట్ డే తీసిన వీడియో. ఊర్లల్లో ఎంతైనా రోట్లో నూరుకున్న పచ్చళ్ళు భలే టేస్ట్ ఉంటాయి కదా! గీడ గూడా మనకుంటాయి రోలుంటాయి గానీ, గీడ దంచాలంటే కింద బిల్డింగ్ వోళ్ళు కంప్లెయింట్ జేస్తారు. సౌండొస్తుంది దమ్మ దమ్మ అని జెప్పేసి ఓనర్లు గూడా బండలు పగిలిపోతాయని జెప్పి వాళ్ళు కూడా కంప్లెయింట్ జేస్తారు. ఇగ అందుకే కొంచెం నూరాలంటే భయమైతది. అందుకని ఊరికి పోయినప్పుడు మంచి చట్నీ చేసుకొని తినాలనిపిచ్చింది. మా వోళ్ళైతే పని మీద పక్కన టౌన్‌కెళ్ళిర్రు. కానీ నాకొక్కదానికి ఎందుకో పచ్చడి మస్తు తినబుద్దయింది. అందుకే మేము పచ్చి చింతకాయలతో చట్నీ చేస్తాము. మీలో ఎవరైనా చట్నీ అట్లా పచ్చి చింతకాయలతో చట్నీ చేస్తారా? కామెంట్ చేయండి. మేము పచ్చి చింతకాయలతో చట్నీ చేస్తాము. బావుంటది. చాలా బావుంటది టేస్టు. చిన్నప్పుడు మా అమ్మ నూరేదండి. భలే ఉంటదసలు. ఎంతైనా రోట్లో నూరుకునేది టేస్ట్ సపరేట్ ఉంటది మిక్సీలో ఏసిన టేస్ట్ కంటే. ఇగ నువ్వులేసి నేను పచ్చిమిర్చి 2, 3 టమాటాలు, పచ్చి చింతకాయలేసి పచ్చడి చేసినా మస్తు టేస్టొచ్చిండే. మా వోళ్ళు టౌన్‌కి వచ్చి చట్నీ బావుందని జెప్పి మంచిగా తిన్నారు. చాలా ఎంజాయ్ చేసినామండి ఊర్లో. పెద్దరమాసకెళ్ళినప్పుడు అన్నీ వండుకొని తిన్నాము. అంతా బావుండే. పక్కన మా పాప మస్తు డిస్టర్బ్ చేస్తుంది గానీ, అయినా సరే ఇష్టంగా చేసుకోవాలని చెప్పి ఓపికతోటి చేసుకున్నా. ఆమె గూడా దంచనీకి ట్రై చేస్తుంది. అది చూడండి ఎట్లుంది. బాయ్.